అందరికీ నమస్తే. జై శ్రీరామ్. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో చర్చి పాస్టరు మన్నె లింగయ్య అలియాస్ మతం మారిన తర్వాత వాడు శామ్యూల్గా పేరు మార్చుకున్నాడు. గుడ్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ అనేటటువంటి ఒక చర్చి నడుపుతాడు. అయితే వీడు ఏం చేశాడంటే ఆ ఊరిలో ఉన్నటువంటి యువకుల్ని 18-25 సంవత్సరాలు ఉన్నటువంటి అజయ్ చరణ్ అనే యువకుల్ని మతం మార్చి వాళ్ళకు బాప్తిజం ఇస్తానని చెప్పేసి ఆ దండేపల్లి దగ్గర గోదావరి నది ఉంటుంది. అసలే వర్షాకాలము గోదావరి నది ఉంటుంది. ఆ గోదావరి నది దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకు ప్రార్థన చేసి బాప్తిజం ఇస్తానని చెప్పేసి చెరువులోకి తీసుకెళ్ళి ముంచేశాడు. అయితే ఈ అమాయకమైనటువంటి యువకులు వీళ్ళకు తెలియదు అసలు మతం అంటే ఏంటి, ఆ మతం వల్ల కలిగేటటువంటి ప్రమాదాలు ఏంటి, దానివల్ల జీవితాలు ఎట్లా నాశనం అయిపోతాయి అనేటటువంటి కాస్త బేసిక్ అవగాహన కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడు వాళ్ళు మతం మారడం వల్ల వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోయారు. గుడ్ బ్లెస్సింగ్ అనేటటువంటి మినిస్ట్రీస్ పెట్టుకున్నాడు. యేసయ్యను నమ్ముకుంటే నీ జీవితం మారిపోతుందని చెప్పిండు. యేసయ్య నామంలో బాప్తిజం తీసుకుంటే నీ జీవితం అద్భుతంగా ముందుకు పోతుందని చెప్పిండు. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ చచ్చిపోయినటువంటి యువకుల యొక్క తల్లిదండ్రుల యొక్క బాధను ఎవరు తీరుస్తారు? వాళ్ళ పుత్ర శోకానికి ఎవరు సమాధానం చెప్తారు? పోనీ ఈ పాస్టర్ గారు ఏమన్నా సమాధానం చెప్తాడా? యేసయ్య ఏమన్నా సమాధానం చెప్తాడా? అదే కాకుండా వీడి దగ్గరికి వచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులు ఎలా జరిగిందని అడిగితే వీడి ముఖంలో కనీసం ఒక బాధ కానీ ఒక చింతన కానీ కనీస కనికరం కూడా ఆడి ముఖంలో కనవలేదు. ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందంటే ఏదో బాప్తిజం చేయడానికి వచ్చినా చచ్చిపోయారు నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతాడు. ఆ వీడియో ఒకసారి చూడండి. ఎవరెవరు వచ్చారు? ఎక్కడి నుంచి? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? వాళ్ళ రిలేటివ్లో బాప్తిజం తీసుకుంటే వచ్చింది. నీళ్ళు ఏం లేవు, లోతు లేవు. అక్కడ నుంచి మేము ఆ కార్యక్రమం అయిపోయింది. ఈ పిల్లలు స్నానం చేస్తున్నా ఇక మడుగులోకి వెళ్ళిపోయారు. నన్ను కొంతమంది పాపకి వెళ్ళిపోయినా మడుగులో మునిగారు. అంటే ఎవరు కాపాడలేదు అప్పుడు? కాపాడడానికి ట్రై చేసలేదు. పోయిండ్రు మా వాళ్ళు, మనం అందరూ పోయింది. పోయింది కానీ వాళ్ళు ఇద్దరు జంట పట్టుకోండి. జంట పట్టుకోండి ఇవాళ మునుకుంటున్నారు. అంటే మీరు బాప్తిజం ఓన్లీ గోదావరిలో నీటి ప్రవాహం ఇవ్వాలనా లేదంటే ఎట్లా ఇవ్వాలి? బాప్తిజం ఎట్లా ఇవ్వాలి? ఏం లేదు, ఏం లేదు, మా ప్రవాహం ఏం లేదు. మామూలుగా ఒడ్డుగా ఇక్కడ బాప్తిజం ఎట్లా ఇస్తారు? బాప్తిజం వాటర్లో ఇస్తారా, ఎట్లా పార్కం నీళ్ళు ఇస్తారా, ఎట్లా ఇస్తారు? తీసుకునే వేరే నీళ్ళు కాదు కాదు. ఎంతమందికి ఇచ్చారు ఈరోజు? ఒక్కరే. ఆయన ఆల్రెడీ మేము ఒడ్డుకి ఎక్కినాం. ఆల్రెడీ మేము మా కార్యక్రమం వచ్చి వెళ్ళినాము. వీళ్ళు స్నానం చేస్తున్నా అట్లా లోపలికి. చూసిరు కదా, ఇంత నిర్లక్ష్యంగా వాడు సమాధానం చెప్తున్నాడు వాడు చచ్చిపోయిన తర్వాత. దిస్ ఈజ్ ద క్రిస్టియానిటీ క్రూయల్ మైండెడ్. వీడి వల్ల ఇద్దరు యువకులు చనిపోయారు అనేటటువంటి ఒక బాధ కూడా వాడి మీద లేదు. నిజంగా ఇట్లాంటి పాస్టర్ గారి మీద హత్య కేసు పెట్టాలి. పోలీసులు ఏదో ప్రమాదశాత్తు గల్లంతైనటువంటి యువకులు అనే విధంగా వాళ్ళు భావిస్తున్నారు. ఈ పాస్టరే ఆ ఇద్దరు యువకుల చావుకు కారణమయ్యాడు. వాడి మీద మర్డర్ కేసు పెట్టాలి. ఇంతకుముందు కూడా ఇలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. బాప్తిజం ఇచ్చేటటువంటి సమయంలో ఒకరు ఇలాగే కొట్టుకుపోయేటటువంటి ప్రమాదం కనపడితే ఆమెను మళ్ళీ కాపాడినటువంటి సంఘటన కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ బాప్తిజం పేరుతో ఈ చెరువులలో అక్కడికి ఇక్కడికి తీసుకుని పోయి వీళ్ళని హత్య చేస్తున్నారు. ఈ పాస్టర్లు కావాలనే హత్య చేస్తున్నారు. దీని వెనక ఏమైనా ఉద్దేశం ఉందా కూడా పోలీసులు ఒకసారి విచారణ చేయాలి. దయచేసి యువకులకు యువతులకు చెప్తున్నాను, యేసయ్యను నమ్మడం వల్ల మీ జీవితాలలో ఏ విధమైనటువంటి అద్భుతాలు జరగవు. ఒకవేళ మీ జీవితంలో అద్భుతాలే జరిగితే యేసుక్రీస్తును నమ్మినటువంటి కోటాను కోట్ల మంది ఇంకా పేదలుగానే ఉన్నారు. ఆఫ్రికన్ కంట్రీస్లో కనీసం తినడానికి తిండి గింజలు కూడా లేవు. వాళ్ళు ప్యూర్ క్రిస్టియన్ కంట్రీస్ అయినటువంటి వాళ్ళకు కూడా బండ్లు ఉండవు, తిండి ఉండదు, పంట ఉండదు, వాన ఉండదు, వంగిడి ఉండదు. దుర్భరమైనటువంటి జీవితాలు ఆఫ్రికాలో ఉన్నటువంటి జనాలు గడుపుతారు. సో యేసుక్రీస్తును నమ్మడం వల్ల మీ జీవితాల్లో అద్భుతాలు ఏం జరగవు. కాబట్టి దయచేసి మీరు ఆ మూర్ఖత్వము మతమౌఢ్యంలోనికి వెళ్ళకండి. జ్ఞానంతో ఉండండి. మనం చేసుకున్నటువంటి మంచే మనకు తిరిగి వస్తుంది.
మనం ఏ దేవుణ్ణో నమ్మితే, ఏ మతంలోకో మారితే మన జీవితాలలో వెలుగులు అద్భుతాలు జరగవు. ఈ మూఢత్వానికి, ఈ మతమౌఢ్యానికి దూరంగా ఉండండి. ఈ పాస్టర్లు చెప్పేటటువంటి మాయమాటలు నమ్మకండి. దయచేసి పోలీసు వాళ్ళు కూడా ఈ పాస్టర్ గారి మీద హత్య కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసి జైల్లో వేసి 18 సంవత్సరాలు వీడు బయటికి రాకుండా చేయాలి. బయటకు వస్తే ఇటు జాంబీలాగా ఎంతమందిని గరుస్తాడో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని. ఇది చాలా న్యూస్ ఛానల్స్ వాళ్ళు నెగ్లెక్ట్ చేసినటువంటి న్యూస్. ఈ న్యూస్ని ఇంకా వైరల్ చేయాలి, ఎక్కువ మందికి తెలియజేయాలని కోరుకుంటూ